మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? ఏం చేస్తూ ఉన్నారు? మరి ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన అది చాలా ప్రాముఖ్యత. పరిస్థితులను మార్చివేస్తుందని, శాసనాలను మార్చివేస్తుందని, మరి మన ఆర్థిక స్థితులే కాదు, మన పరిస్థితులే కాదు, ప్రతిదాన్ని కూడా మార్చివేసేటువంటి శక్తి ప్రార్థనలో ఉంది. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, ప్రార్థనను ఆలకించువాడా అని. నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఈ దినాల్లో మనము స్త్రీలు చేసిన ప్రార్థనల గురించి వివరించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా హగరు చేసినటువంటి ఆ కన్నీటిని, ఆ కేకను దేవుడు విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 21వ అధ్యాయము మనం గమనించినట్లయితే 16వ వచనం చదువుకుందాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ని పిలిచి, హాగరు, నీకేమీ వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుమని గొప్ప జనముగా చేసేది ఆమెతో అన్నాను. ప్రియులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ హాగరు ఎవరో మనలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. హాగరు అబ్రహాం యొక్క ఉపపత్ని. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు అబ్రహాం యొక్క భార్య, ఆమెకు పిల్లలు కలగనప్పుడు తన పని మనిషి అయినటువంటి హాగర్ను తనకిచ్చింది. అనగా పిల్లల కోసమని తనకిచ్చినప్పుడు మరి పిల్లవాడు జన్మించాడు. అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు మరి అబ్రహాము. అంతేకాదు ప్రియులారా, మరి అబ్రహాం ఇష్మాయేలు ఒకే రోజు సున్నతి తీసుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి సున్నతి అనేది దేవునికి లేకపోతే అబ్రహాముకు ఉన్నటువంటి ఒక నిత్య నిబంధనగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ కార్యాన్ని మరి తన కుమారుడు తను ఒకే రోజు చేసినట్టు చూస్తాం. అయితే షారా ఆ చిన్నవాడు కానీ ఆ తల్లి కానీ పెట్టే ఆ బాధ తట్టుకోలేక, అనగా హాగరు కుమారుడు, ఆమె ఏంటంటే వీరిని ఇక్కడి నుంచి పంపించేమని చెప్పేసింది అబ్రహాంకు. అబ్రహాం ఆ విషయానికి చాలా దుఃఖపడతాడు, బహు దుఃఖపడినని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే మరి షారా చెప్పిన మాట వినమని దేవుడు కూడా తెలియజేస్తాడు. ఆ సమయంలో షారాకి ఒకసారి మనం గమనించినట్టయితే 13వ వచనం, అయినా నీ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతనికి కూడా ఒక జన్మ చేసిన అబ్రహాంతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడిని కూడా హాగర్ నాకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బెయర్షెబా అరణ్యానికి వీరు వెళ్ళారు. ఇంకా నీళ్ల తిత్తి ఒకటి తీసుకుని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే నీళ్ల తిత్తిలో ఉన్న ఆ నీళ్లు అయిపోయినాయి. అరణ్యంలో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే సడన్గా పంపించేశారు వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక్కొక్క సమయాల్లో దోచని పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి అని అనుకునే పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు. ఎందుకంటే చూచుచున్న దేవుడని పేరు ఆయనకి. ప్రతి విషయాన్ని చూస్తాడు. హాగర్ను కూడా దేవుడు చూశాడండి. ఆమె కన్నీటిని తుడిచాడు, ఆమె కేక విన్నాడు దేవుడు. అంతేకాదు ఆ చిన్నపిల్లవాని మొర కూడా విన్నాడు దేవుడు. వెంటనే దేవదూతను పంపించి అక్కడ మరి ఓ గొప్ప కార్యం చేసినట్లు మనం చూస్తాం ప్రియులారు. 19వ వచనం, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చూడండి, ఆ నీళ్ళు అయిపోయినాయి, కానీ దేవుడు వెంటనే ఆమె కన్నులు తెరిచాడు. అక్కడ నీళ్లు కనిపించినాయి, ఆ నీళ్లు త్రాగించింది ఆ పిల్లవాడికి. అంతేకాదు ఓ గొప్ప వాగ్దానం కూడా చేశాడు దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం వెలుకాడాయను. చూడండి ప్రియులారా, నిజంగా దేవుడు తోడై ఉన్నాడు. అతనిలో కూడా గొప్ప జనాంగముగా చేస్తానని మాట ఇచ్చాడు హాగరుకు.
ఇదిగో అదే విషయాన్ని, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు అనే స్వరం విని ఉన్నాడు అని అన్నాడు. భయపడద్దు, డోంట్ ఫీర్ అంటున్నాడు. సో నిజంగా మన బాధలను చూసే దేవుడు ప్రియులారా, మన కష్టాలను చూసే దేవుడు, మన అక్కర్ల అవసరాలను తీర్చే దేవుడు. దేవుడు ఒక్కడే తోడుగా ఉండగలడు. ఈ మనుషులు మనల్ని వెలివేసినప్పటికీ, మనుషులు దూరం చేసినప్పటికీ, కానీ దేవుడు దూరం చేసుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన సృష్టిలో ప్రతి వాడిని కూడా ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేశాడు. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు అని కూడా మనం చూస్తాం. ఆయన గొప్ప ప్రేమామయుడు. అలాంటి ప్రేమామయుడు మరి ఏ మానవుని కూడా విడిచిపెట్టడు. అందుకనే నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రం నీ విడువనని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన చెల్లెళ్ళారా లేకపోతే అక్కలారా, మీరు గమనించాలి ఏంటంటే దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు ప్రియులారా. నిజం, ఇది ఖచ్చితం. మరి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరే కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు. కాబట్టి గాడ్ విల్ లిజన్ టు యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొరను ఆలకిస్తాడు ప్రియులారా. మరి దుఃఖములో ఉన్నటువంటి ఆ యొక్క మరి హాగరు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ చిన్నపిల్లవారి మొరను ఆలకించిన దేవుడు మన మొర ఆలకిస్తాడు. వారికి మరి సమృద్ధి అయినటువంటి ఆ వాటర్ ఇచ్చాడు. తద్వారా ఆ అరణ్యంలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు వారు పెద్దవాళ్ళు అవటానికి, లేకపోతే వారికి అంతా జీవనోపాధి దేవుడే ఇచ్చాడు. నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడు, చూసే దేవుడు. కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ప్రియమైన సహోదరి, దేవుడు బలపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు, నీకు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హగరు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆమె కన్నీటిని తుడిచిన దేవుడు ప్రభువా, చిన్నపిల్లవారి మొరను ఆలకించిన దేవుడు నాయన మీకు వందనాలయ్యా. అయా దిక్కు తోచని పరిస్థితుల్లో వారు బెయేర్షెబా అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి దేవదూతను పంపించి వారితో మాట్లాడించి భయపడొద్దని చెప్పి నాయన ఆమె కన్నులు తెరిచి నిజంగా అక్కడ నీటి ఊటను చూపించినప్పుడు ఆ నీరు పిల్లవానికి తాగించింది. తద్వారా అరణ్యంలో వారు పెరిగారు, అరణ్యంలో పోషింపబడ్డారు. ప్రభా గొప్ప దేవుడు, పోషకుడు, విమోచకుడు, సజీవుడు నాయన. నీ మీద ఆధారపడే వారిని నువ్వు తోసివేసే దేవుడు కాదు, నీ దగ్గరకు వచ్చేవారిని తోసివేసే దేవుడు కాదు. హగరును బలపరిచిన దేవుడు. ఆ రీతిగా అనేక మంది స్త్రీలు, సహోదరులు మా మధ్యన ఉంటున్నారు, ఎన్నో కష్టాల్లో, సమస్యలో ఉన్నారు. ఒకవేళ దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరు వారిని ఆదరించలేని పరిస్థితిలో ఉన్నారు ఏమో. ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపించే దేవుడు, కనికరిని చూపించే దేవుడు కనుక ప్రియులారా మీరే బలపరచండి. ప్రతి బిడ్డని మీరు ఓదార్చి సహాయం చేసి మీ సన్నిధి తోడు ఉంచమని, మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరొక ఉదయకాలను కలుసుకుందాం. అప్పుడు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.